నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఎస్సీ ఎస్టీ జనసంఘం ఎల్ఆర్పిఎఫ్ దాసన్ గారు ఎవరైతే ఉద్యమాల కోసం లాఠీలు దెబ్బలు తిని వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ కుటుంబాల్లో అస్తవ్యస్తంగా తయారైపోయి వాళ్ళ జీవనమే గడవలేని పరిస్థితుల్లో ఆ యొక్క కుటుంబాలు ఎంఆర్పిఎస్ కోసం రిజర్వేషన్ బోర్డు సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాల కోసం అన్న చెప్పినట్లు బస్సులు తగలబెట్టడం అయితేనేది, లేకపోతే ట్రైన్లు తగలబెట్టి ఇటువంటి దాంట్లో కేసుల్లో ఇరుక్కొని నలిగిపోతున్న అటువంటి తరుణంలో వీళ్ళందరికీ ఒక అండగా ఉండాలి, వీళ్ళందరికీ కూడా ఏదైనా కూడా ఒక నివాసం ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లోనే ఒక నిర్ణయం తీసుకొని వీరందరూ కూడా బాగుండాలి, నా జాతి బాగుండాలనే ఉద్దేశంతో 279 మందికి పట్టాలు మంజూరు చేయించి వాళ్ళ యొక్క నివాసం ఉండేదానికి ఆ రోజు ఏర్పాటు చేస్తే ఆ క్రమంలోనే కొంతమంది ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావడం, ఆ యొక్క కోర్టుకు వెళ్ళడం, రకరకాల కారణాలతో కొద్ది రోజులైతే ఆగింది మాత్రం వాస్తవమే. అయితే దాదాపు ఈ బోర్డు చూస్తూ ఉన్నాం, అనేక సంవత్సరాలుగా ఈరోజు బిఆర్ దాస్ కాలనీ అని చూస్తున్నాం. ఇక్కడ కేవలం పేదవాళ్ళకి మాత్రమే పట్టాలు మాత్రమే మంజూరైన వాళ్ళకి మాత్రమే ఇక్కడ భూమి ఉంది. అయితే ఈరోజు ఎవరైతే అడ్డం వస్తున్నారో వీళ్ళు నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే ఈ 4-5 సంవత్సరాలుగా ఎక్కడున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అప్పట్లో వచ్చి ఎందుకు మీరు మాదని చెప్పి మీరు మాట్లాడలేదని చెప్పేసి ఇదే సందర్భంగా మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. నిజంగా మీకు హక్కు ఉంటే, నిజంగా ఏమైనా మీకు పట్టాదారు ఈరోజు చూపిస్తున్నటువంటి ఏమైనా పత్రాలు ఉంటే మీరు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? నిజంగా ఈరోజు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమో, కొంతమంది ఎమ్మెల్యే ప్రోద్బలంతోనో, లేకపోతే పోలీసుల ప్రోద్బలంతోనో ఈ విధమైన కార్యక్రమాలకు పూనుకుంటే ఎంఆర్పిఎస్ కానీ, ఎస్సీ జనసంఘం కానీ, అదేవిధంగా అనేక అఖిలపక్షాల కమిటీలు కానీ ఎవరు చూస్తుండే పరిస్థితి లేదు. ఈరోజు భూముల కోసం అనేక దఫాలుగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనం గమనిస్తున్నాం. దాదాపు ఇందిరమ్మ గారు మొట్టమొదట ప్రవేశపెట్టినప్పుడు భూ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు దాదాపు 15 లక్షల హెక్టార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచితే ఈరోజు మిగిలింది ఎంత అంటే 3 లక్షల హెక్టార్లు కూడా లేవు. ఈరోజు రోజుకి ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. కనీసం ఈరోజు మేమేమన్నా ఇక్కడ వచ్చి తోటలు పెట్టుకోవాలి, లేదా పంటలు పెట్టుకుంటున్నామా, ఎకరాలు కావాలంటున్నామా, ఒక్కొక్కరికి 1.5 సెంట్ ఇస్తే వీళ్ళకి ఏమన్నా బాధ? ఎందుకు ఇటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు? నిజంగా చెప్తున్నాం, ఎస్సీ జనసంఘంగా లేదా అఖిలపక్ష కమిటీ సందర్భంగా కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు నిజంగా ఏమైనా ఆధారాలు ఉంటే మీడియా ద్వారా మాట్లాడుతున్నారు కదా, మీరు ఫిజికల్గా వచ్చి చూపించండి. మీరు ఏదో సీలింగ్లో మాకు పోయింది ఇంకోసారి ఇచ్చినామని చెప్తున్నావు కదా, నువ్వు నిజంగా ఫిజికల్గా చూపిస్తురా. పేపర్లో నేను కూడా ఇదే దానికి నేను పట్టాలు తీసుకొచ్చి చూపిస్తా. ఈరోజు రెవెన్యూ చట్టం కానీ రెవెన్యూ యంత్రం కానీ ఆ విధంగా ఉంది కాబట్టి ఎన్ని పట్టాలు పుట్టించకూడదు, ఎన్ని నకిలీ డాక్యుమెంట్లు లేవు. ఈరోజు ఇదే అనంతపూర్ జిల్లాలు తీసుకుంటే అనేక భూ కబ్జాల్లో ప్రతి చోట డబుల్ ఎంట్రీలు జరిగాయి. ఇదే విధంగా పట్టాలు తీసుకొచ్చి ముందు చూపించడం న్యాయం కాదు. మాకి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, మా యొక్క వర్గాలకు కూడా కోర్టు ద్వారా ఇచ్చిన హక్కులు మాత్రమే మేము సంక్రమించుకున్నాం. నిజంగా ఎంత దౌర్జన్యంగా బండలు బాలుగొట్టి లక్షల రూపాయలు నష్టం చేసి వీరిని భయభ్రాంతులకు గురి చేస్తే భయపడతామనుకుంటున్నారా? మేము దశాబ్దాలుగా మా పెద్దలు ఉద్యమాలు చేసి ఈ స్థాయికి వచ్చాం. మేము ఒకప్పుడు ఎంఆర్పిఎస్ కానీ ఉద్యమ సంఘాలంటే ఏ విధంగా భయపడుతున్నారో అంతకంటే కూడా గొప్పగా మరీ చేయగలుగుతాం. ఈరోజు మేము ఇన్ని రోజులు మా పెద్దలు ఈరోజు మౌనంగా ఉన్నారు కాబట్టి మేము సమయంతో ఉన్నాం. వీళ్ళు ఆర్డర్స్ చేస్తే మేము కూడా పెద్ద ఎత్తున కూడా తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొస్తాం. వీరికి పట్టాలు మంజూరు చేసి వీళ్ళు ఇల్లు కట్టేంత వరకు కూడా వదిలిపెట్టామని చెప్పేసి ఇదే సందర్భంగా గుర్తు చేస్తూ అఖిలపక్ష మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకున్నా ఎస్సీ జనసంఘం తప్పకుండా కూడా కట్టుబడి ఉంటుందని తెలియజేస్తూ జై భీమ్, జై హింద్. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. Until then, signing off, me KV Chalapati.